వెల్కమ్ టు శాతవన్ ఇన్స్టిట్యూట్. మనకు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్ డేస్ రానే వచ్చింది. మనకు ఆగస్టు 7th వచ్చేసి మనకు ఎస్ఐ ఎగ్జామ్ ఉంది. అలాగే మనకు ఆగస్టు 21st వచ్చేసి మనకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. అంటే ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని మనం ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టడం జరిగినది. 66 రోజులలో మనకు సిలబస్ అనేది పూర్తిగా అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది ఇంతకుముందు కోచింగ్ తీసుకుని వాళ్ళైనా కానీ, ఎందుకంటే ఈసారి నెగటివ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే మనం సబ్జెక్ట్ను మళ్ళీ ఒకసారి వినవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 66 రోజులనే మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అంతేకాకుండా మన దగ్గర గ్రాండ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎందుకంటే మనకు స్టూడెంట్స్కు ఎంత ప్రిపరేషన్ అవుతున్నారు, ఎలా ప్రిపరేషన్ అవుతున్నారు, వాళ్ళ యొక్క స్కోర్ను బట్టి మనము ఇంకా ఎలాగ స్టాండర్డ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే వేళ మనము రిటర్న్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన దగ్గర బాయ్స్కు గర్ల్స్కు సపరేట్గా హాస్టల్ వసతి కూడా ఉన్నది. ఎందుకంటే అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, వాటర్ కానీ మంచి ఫెసిలిటీతోని మనకు హాస్టల్ తీసుకోవడం జరిగింది. మీరు వచ్చిన వాళ్ళకు మీకు ఈ హాస్టల్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్, మన ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు రిటర్న్ అయిపోయిన తర్వాత కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా మన దగ్గర గ్రౌండ్ కూడా ఎక్స్పర్ట్లైన కోచ్లు ఉంటారు కాబట్టి మనకు రేపు ఫర్దర్ ఈవెంట్స్ పర్పస్లో కూడా మంచి గ్రౌండ్ స్కోర్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు మనకు టైం కూడా తక్కువ ఉంది. ఎందుకంటే ఎస్ఐకి వచ్చేసి 71 days, కానిస్టేబుల్కి వచ్చేసి 84 days మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ లోపల మనం వీలైతే మనం 66 days అని పెట్టాం. 60 daysనే కంప్లీట్ చేసి మనకు ఎస్ఐకి ఒక 8 to 10 days రివిజన్ చేయిస్తాం. అలాగే కానిస్టేబుల్కి వచ్చేసి మనం ఒక 10 to 15 days రివిజన్ కూడా చేస్తాము. ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఏదైనా ఒక క్లాస్ మిస్ అయినా కానీ కొంత అర్థం కాకుండా కూడా మనం రివిజన్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్ పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్వాలిఫై కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని మనం సీరియస్గా ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఇన్స్టిట్యూట్కి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకు ఎందుకంటే ఈ May 29th నుంచి వెళ్ళి మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంగ్లీష్, తెలుగు మీడియం ఇద్దరికి అనుకూలంగా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మనము ప్లాన్ తోటి మనము స్టార్ట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఎవరైనా మన ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.